హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కావాలి, మీ చిన్న సహాయం కావాలి అని ఒక వీడియో యూట్యూబ్లో షేర్ చేసి అదే వీడియోని వాట్సాప్ అండ్ స్టేటస్లో రిలీజ్ చేసినందుకు వాట్సాప్ నుంచి చాలా మెసేజెస్ వచ్చాయి. మీరు చాలా బాగా చేస్తున్నారు, మా అందరికి కావాలి అని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేశారు. అందులోనే భాగంగా మాకు అమెరికా నుంచి ఒక బల్క్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి. అదేంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ సంక్రాంతి పండగకి మా పిల్లలకి స్వీట్స్, స్నాక్స్ అండ్ చట్నీస్ కావాలని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చారండి. ఆ ఆర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకా వాట్సాప్లో నుంచి వాళ్ళ పాప ప్రెగ్నెంట్ అంట, తనకి అరిసెలు, సకినాలు, బూందీ లడ్డు కావాలని ఆర్డర్ అయితే ఇచ్చారండి. బట్ ఇవి చేసే బిజీలో, పండగ బిజీలో అదైతే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్గా అమెరికా పంపించడం కోసం అయితే డే 1లో ఫస్ట్ అరిసెలు తయారు చేస్తున్నామండి. ఎందుకు అనిపించింది ఈ అరిసెల మేకింగ్ వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలని. అలా చేస్తే మీరైనా చేసుకోవచ్చు, లేదంటే మేము చేసే విధానం నచ్చి మాకైనా ఆర్డర్ ప్లేస్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందైతే అరిసెలు తయారు చేయడం చూస్తే ఎవరైనా తయారు చేసుకోవచ్చండి, అంత సింపుల్గా చూపిస్తూ ఉన్నాము. ముందు అరిసెలు తయారు చేసుకోవడం కోసం 1 కేజీ బెల్లం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఇలా వేడి చేసుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత ఒక జల్లెడ తీసేసుకొని ఈ జల్లెడలో ఈ బెల్లం పాకాన్ని వడపోసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బెల్లంలో ఇలా డస్ట్ ఉంటుంది కదండి, అది రాకుండా ఉంటుంది. అండ్ ఏమైనా ఉసుక ఉన్నా కూడా రాకుండా ఉంటుంది. జల్లెడ పట్టుకున్న పాకాన్ని గిన్నెలకు వేసే ముందు ఆ గిన్నెకి మొత్తం నెయ్యి అప్లై చేసామనుకోండి, ఆ పాకం అనేది సైడ్లకు అంటకుండా ఉంటుంది. పిండి వేసిన తర్వాత కూడా మనకి ఈజీగా వస్తుందండి. టిప్ అరిసెలు తయారు చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం పాకం వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉంటే చూడండి, ఆ పాకం సైడ్లకు అంటుకోకుండా ఎంత మంచిగా కలుస్తూ ఉందో. దాన్ని నెయ్యి వేయడం వల్ల అంటే ఆ సైడ్లకు చూడండి అంటుకోకుండా ఇట్లా పడంగానే మళ్ళీ ఏమంటే జారిపోతున్నాం. నాకు నెయ్యి వేయకపోతే చుట్టూ అంటుకుంటుంది. వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకున్న పాకాన్ని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ పోసి సిద్ధంగా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం పాకాన్ని వాటర్లో వేస్తూ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇదైతే లేత తీగ పాకం అంటారండి, ఇంకా అయితే అరిసెల పాకం రాలేదు. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవడం వల్ల మనకు పాకం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఇలా వాటర్లో వేసినప్పుడు ముద్ద అనేది చేతికి వస్తూ ఉండాలి. అండ్ ఉండ అనేది కొంచెం ఇలా సైడ్కి కొడితే సౌండ్ కూడా రావాలండి. ఇలా ఉండ చేతికి వచ్చేసిన తర్వాత ఇంకా పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 10 ఇలాచీలను పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ టైంలోనే స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఈ పాకంలో తడి బియ్య పిండి అంటే ఇది ఒక 8 గంటలు బియ్యాన్ని నానబెట్టేసుకొని బియ్యాన్ని అయితే మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఆ పౌడర్ని ఈ పాకంలో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి, ఉండలేం కట్టకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అనేది మన చేతికి ఉండ అయ్యేంత వరకు ఈ పిండి అయితే వేసుకోవాలండి. ఇలా పట్టుకుంటే కూడా మనకి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మనకి ఇలా స్మూత్గా ఉండాలి. అండ్ ఈ పిండిని ఇలా పట్టుకొని కిందకి పెడితే కొంచెం సాగినట్టు ఉంటే అప్పుడు మనం చేసేంత వరకు కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే మన పాకంలో తడి బియ్య పిండిని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి తడి ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసుకొని కావాల్సినంతే తీసుకొని కలుపుకుంటూ చేసుకోవాలండి. అలా అయితేనే తడి ఆరిపోకుండా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడైతే రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి. అరిసెలు తయారు చేయడం కోసం ఈ కవర్ని అయితే యూజ్ చేస్తున్నాం, అందుకే ఈ కవర్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం అరిసెల పిండిని బాగా కలుపుకుంటూ బౌల్లో తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండైతే తయారు చేసుకోవాలండి. కొంచెం చేతికి అనేది ఆయిల్ అప్లై చేయడం వల్ల అరిసెల పిండి అనేది మన చేతికి అంటకుండా ఉంటుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో అరిసె పిండి ఉండనైతే తీసేసుకొని మనం ఇందాక కవర్ని కట్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ ఉండ తీసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలండి. మీకు ఈ విధంగా చేయడం రాకపోతే పూరి ప్రెస్లో పెట్టినా కూడా అరిసె అనేది ఈజీగా వస్తుంది, లేదంటే ఇలా చేతితో చేసేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన సైజులో కొంచెం మందంగా ఉండేటట్టు ఈ అరిసెని అయితే ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ అరిసె
అరిసెని మీడియం ఫ్లేమ్లో హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఫ్లేమ్ అనేది హైలో అస్సలు ఉండకూడదండి. అలా అయితే లోపల ఉడకకుండా పైన మాత్రం కలర్ వస్తూ ఉంటుంది. ఇలా అరిసె వేయగానే ఒక్కసారి ఎమ్మటే తీయకుండా ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో వైపుకు తిప్పేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అరిసెలు అనేవి ఈజీగా రెడీ అయిపోతుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఎలా జాగ్రత్తగా చేస్తారో అంత జాగ్రత్తగా చేస్తున్నాం. మీకు ఒకవేళ ఈ వీడియో చూసి రాకపోతే మాకు ఆర్డర్ చేయండి. మేము కూడా ఈ విధంగా స్వచ్ఛంగా మీకు తయారు చేసి ఇస్తాము. ఇలానే ప్రతి అరిసెను జాగ్రత్తగా చేసుకుంటే సేమ్ కలర్లో సేమ్ సైజులో చూడడానికి కూడా ఒకేలాగా ఉంటాయండి. ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిండి మాత్రం కొంచెం కొంచెమే తీసుకుంటూ ఉండాలి. తడి ఆరిపోకుండా ఉండాలి. అండ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ని పైకి పోస్తూ ఉంటే మనకి ముడతలు పడకుండా ఉంటాయండి. మంచిగా పొంగు కూడా వస్తుంది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు షిఫ్ట్ చేసుకోవడమే. ఈ విధంగా అయితే జాగ్రత్తగా అరిసెలు అనేది మేము తయారు చేసామండి. ఫస్ట్ రోజు అరిసెలతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సకినాలు కూడా తయారు చేసామండి. ఒకవేళ మీకు సకినాల వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది. అండ్ ఇంకా టమాటా పచ్చడి అనేది నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. టమాటా పచ్చడి కూడా చేసాం. అండ్ కొరివి పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది. అలా చూసి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం ఇలానే పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామంటే ఒక బిజినెస్ని కూడా స్టార్ట్ చేయొచ్చండి. మేమైతే మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మాకు వచ్చిన పనిని అయితే చేస్తున్నామండి. చాలామంది అనుకోవచ్చు ఇంత ఉంది కదా అవసరమా ఈ పని చేయడం అని. కాకపోతే మనకి వచ్చిన పనిని వేరే వాళ్ళకి అందించడం అనేది చాలా తృప్తిని అనిపిస్తుంది కదా. ప్రతిదీ డబ్బు కోసమే కాదండి, ఫ్యాషన్ కోసం కూడా కొంచెం మంది ట్రై చేస్తూ ఉంటారు కదా. అందులో మేము కూడా ఒకళ్ళం అనుకోవచ్చు. ఇలా అయితే మా అరిసెలు అయితే తయారైపోయాయండి. ఈ విధంగా స్వచ్ఛంగా మామిడి చెట్టు నీడలో ఇంట్లో పెద్దవాళ్ళు చేసినట్టు అరిసెలు అయితే తయారు చేసాం. మీకు కూడా ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కేజీ వచ్చేసి 300. అంటే సూపర్ చేస్తారండి. ఇప్పటికీ 7-8 టైమ్స్ చేసినా కానీ ఇలానే పర్ఫెక్ట్గా ఇట్లనే వచ్చాయండి. మీరు కూడా ఇదే కొలతలతోటి ఇదే విధంగా చేయండి, మీకు కూడా వస్తాయి. రాకపోతే ఒకవేళ కామెంట్ చేయండి. మా చేతి రుచి మీరు కూడా చూద్దరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టమాటా పచ్చడి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే, బాయ్ బాయ్.